వెల్కమ్ టు మై ఛానల్. రుద్రాని ధాన్యలక్ష్మికి షాక్ ఇచ్చిన రాజ్ కావ్య. అసలు ఇదంతా ఎలా జరిగిందో తెలుసుకోవాలి అంటే ఈ వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. రాజ్ ఇంకా కావ్య గదిలో కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటండి మీరు ఒక్కసారిగా అసలు ఎన్నిసార్లు చెప్పినా వినరేంటి? కళ్యాణ్ మనసులో అసలు అప్పు లేదు. మీరు ఎన్నిసార్లు చెప్పినా అర్థం చేసుకోరేంటి? కవి గారికి అప్పు మీద ఉన్నది స్నేహ బంధం మాత్రమే. వాళ్ళిద్దరి మధ్య స్నేహ బంధం మాత్రమే ఉందండి. ఎందుకు మీరు ఆ విషయాన్ని అర్థం చేసుకోవట్లేదు? పదే పదే వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారు, వాళ్ళిద్దరి మనసులోనూ ప్రేమ ఉంది అని చెప్తున్నారు. కవి గారు అన్నిసార్లు చెప్పినా గానీ మీరు అర్థం చేసుకోరు ఎందుకు అని రాజ్ని కావ్య చెప్తుంది. రాజ్ కావ్యతో అన్నాడు, అసలు నువ్వెందుకు అర్థం చేసుకోలేకపోతున్నావు? అప్పు కళ్యాణ్ని ప్రేమించలేదా? కళ్యాణ్ అప్పుని ప్రేమించట్లేదా? నువ్వు ఎలా అనుకుంటున్నావు వాళ్ళిద్దరి మధ్య ప్రేమ లేదని? వాళ్ళిద్దరి మధ్య ఒకప్పుడు ఉన్నది స్నేహబంధం మాత్రమే. కానీ ఇప్పుడు మాత్రం కళ్యాణ్ అప్పుని ఖచ్చితంగా ప్రేమిస్తున్నాడు. ఈ విషయాన్ని నేను ఖచ్చితంగా చెప్పగలను. కళ్యాణ్ కి అప్పు మీద ఉంది నిజమైన ప్రేమ అని నేను బయటకు తీస్తాను. అలాగే అప్పు మనసులో కూడా కళ్యాణ్ ఖచ్చితంగా ఉన్నాడు. అది నువ్వెందుకు అర్థం చేసుకోలేకపోతున్నావు కళావతి? ఒకప్పుడు అనామిక విషయంలో చాలా తప్పు చేశాడు. వాడే ప్రేమించాననుకుని అనామికను పెళ్లి చేసుకున్నాడు. కానీ అనామిక ఏం చేసింది? వాడి జీవితం ఇలా అయిపోయింది. ఇప్పుడు ఇంత గొడవ జరగడానికి కారణం ఎవరు? అనామిక కదా. కవి గారి మనసులో అప్పు లేదండి. అప్పుకి మంచి సంబంధం వచ్చింది. ఇప్పుడు ఈ పెళ్లి జరుగుతుంది. ఇప్పుడు మనం ఇలాగ గొడవ చేసామంటే మా అమ్మ నాన్న చాలా బాధపడతారు. అసలే నేను ముసుగేసుకుని పెళ్లి చేసుకుని ఇప్పటికే మా అక్కని పెళ్లి చేసా, ఈ రాహుల్ కి ఇచ్చి పెళ్లి చేశానని మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా నా మీద దుమ్మెత్తి పోస్తారు. ఇప్పుడు నా చెల్లెల్ని కూడా ఈ ఇంటి కోడల్ని చేశాను అంటే ఇంకా అంతే సంగతులు. మీరు అర్థం చేసుకోండి. ఈ విషయాన్ని ఇంతటితో వదిలేసేయండి అని కావ్య రాజ్తో అంటుంది. నువ్వెందుకు అర్థం చేసుకోలేకపోతున్నావు కళావతి? అప్పు మనసులో కూడా కళ్యాణ్ ఖచ్చితంగా ఉన్నాడు. తీస్తాను. అప్పు మనసులో ఉన్న ప్రేమను బయటకు తీస్తాను. కళ్యాణ్ మనసులో ఉన్న ప్రేమను బయటకు తీస్తాను. లేదంటే అసలు నేను ఈ పెళ్లి జరగనివ్వను. ముందు వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారని ప్రూవ్ చేసి వాళ్ళిద్దరిని ఒక్కటి చేస్తాను అని రాజ్ ఖచ్చితంగా కావ్యతో అన్నాడు. సరే అయితే మీరు అప్పు కళ్యాణ్ ప్రేమించుకుంటున్నారని ప్రూవ్ చేయండి. అప్పుడు ఈ విషయాన్ని గురించి ఆలోచిస్తాను అని కావ్య కూడా రాజ్తో అనింది. ఇక మరో పక్క రాజ్ ఇంకా కనకం వాళ్ళింటికి వెళ్తాడు. వెళ్లి కృష్ణమూర్తి కనకం వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాడు. అప్పు ఉందా? అప్పు ఏం చేస్తుంది? నేను మీతో అప్పు గురించి మాట్లాడాలి అని మాట్లాడుతూ ఉంటాడు రాజ్. కనకంతో చెప్తాడు, అప్పుకి రాజుకి కళ్యాణ్ కి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను, మీరేమంటారు? అప్పు కళ్యాణ్ ఇద్దరు కూడా ప్రేమించుకుంటున్నారు అనగానే ఒక్కసారిగా కృష్ణమూర్తి ఇంకా కనకం కూడా షాక్ అవుతారు. ఇంకా కిటికీలో నుంచి ఇదంతా చూసి అప్పు కూడా షాక్ లో ఉంటుంది. బాధపడుతూ, ఏంటిది? నేను కళ్యాణ్ ప్రేమిస్తున్నాను, కానీ నన్ను కూడా కళ్యాణ్ ప్రేమిస్తున్నాడు. కళ్యాణ్ నన్ను ప్రేమిస్తున్నాను అని నాకు చెప్పకపోయినా తన మాటల్లో తన ప్రవర్తనలో నాకు అర్థమవుతుంది. కానీ ఈ విషయాన్ని నేను ఇంట్లో వాళ్ళెవరికి చెప్పలేను. అమ్మా నాన్నకి ఇష్టమైన సంబంధం వచ్చింది. నేను ఎలా అయినా మౌనంగా తాళి కట్టించుకుంటాను. ఇప్పటికే నా వల్ల అయిన గొడవలు చాలు. రెండు కుటుంబాల మధ్య సమస్యలు అనేవి ఇప్పుడిప్పుడే తగ్గుతున్నాయి. నా పెళ్లితో అయినా కొంచెం ఇంకా తగ్గుతాయి. లేదు, నేను ఇప్పుడు ఆ కళ్యాణ్ని ప్రేమిస్తున్నాను అని గనక బావగారికి చెప్పాను అంటే ఇంకా అంతే సంగతులు. మళ్ళీ గొడవలు మొదలవుతాయి అని అప్పు తనలో తనే అనుకుంటూ ఉంటుంది. ఇంకా కనకం అయితే రాజ్తో చెప్తుంది, లేదు బాబు, అప్పు ఆ కళ్యాణ్ని ప్రేమించట్లేదు. మా పిల్లకి సంబంధం వచ్చింది. అసలు మీరు ఇదంతా అంటాం ఇప్పుడు కరెక్ట్ కాదు. ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయండి బాబు అని కనకం అంటుంది. రాజ్ మాత్రం, లేదు, అప్పుని పిలవండి. ఇది వాళ్ళిద్దరి జీవితానికి సంబంధించిన విషయం. నేను ఈ విషయాన్ని వదిలిపెట్టను. అప్పు మనసులో కళ్యాణ్ ఉన్నాడో లేదో నాకు తెలియాలి. ఈ విషయం అప్పునంతటా అప్పునే నాకు చెప్తే నేను ఇంకా మౌనంగా నేను వెళ్లిపోతాను అని రాజ్ ఖచ్చితంగా చెప్తాడు కనకంతో. సరే బాబు, అప్పుని పిలుస్తాను. అప్పు గనక ప్రేమించట్లేదు కళ్యాణ్ని అంటే గనక మీరు ఇక్కడి నుంచి వెళ్లిపోండి. మీరు తప్పుగా అర్థం చేసుకోవద్దు. నా పిల్లలు సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటాను అని కనకం రాజుతో అనింది. కనకం ఇంకా అప్పుని పిలుస్తుంది. అప్పు వచ్చి, కళ్యాణ్ని ప్రేమిస్తున్నావా అని రాజు అడుగుతాడు. అప్పు వచ్చి తనలో తనే ఆలోచించుకుంటూ ఉంటుంది. నేను ఎంత కళ్యాణ్ని ప్రేమించినా సరే నేను ఈ విషయాన్ని బయట పెట్టకూడదు అని తనలో తనే అనుకుంటుంది. రాజ్ మాత్రం అప్పుని అడుగుతాడు, ఏంటి నువ్వే ఆలోచించుకుంటున్నావు? చెప్పప్పు, ఇప్పటికైనా నిజం బయట పెట్టు. నీ మనసులో కళ్యాణ్ ఉన్నాడు కదూ, కళ్యాణ్ని నువ్వు ప్రేమిస్తున్నావు కదూ, ఎందుకు నిన్ను నువ్వు మోసం చేసుకుంటావు అని రాజ్ ఖచ్చితంగా అడుగుతాడు. అప్పు మాత్రం, లేదు బావా, నేను కళ్యాణ్ని ప్రేమించట్లేదు. నాకు కళ్యాణ్కి నాకు స్నేహబంధం మాత్రమే ఉంది. మా ఇద్దరిది ఫ్రెండ్షిప్ మాత్రమే. మీరు కూడా ఎందుకు బావా అపార్థం చేసుకుంటారు? మీరు అపార్థం చేసుకోకండి. ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయండి బావా అని అప్పు చెప్తుంది రాజ్తో.
ఎవరికి ఎంత చెప్పినా ఎవ్వరూ బయటపడట్లేదు కదా, నేనే ఏదో ఒకటి చేసి నీ మనసులో కళ్యాణ్ మనసులో ఉన్న ప్రేమను బయటకు తీస్తాను అని తనలో తనే అనుకుంటూ ఉంటాడు రాజ్. ఎలా అయినా మీ ఇద్దరి ప్రేమను నేను పెళ్లి వరకు తీసుకెళ్తాను, కళ్యాణ్ అప్పుని ఒక్కటి చేస్తాను అని తనలో తనే అనుకుంటూ ఉన్నాడు రాజ్. ఇంకా మరో పక్క రాజ్ అయితే రౌడీలకి ఫోన్ చేసి, నేను మీకు ఒక అమ్మాయి ఫోటో పెడతాను, ఆ అమ్మాయిని మీరు కిడ్నాప్ చేయాలి, అలా అని ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టకూడదు, సరేనా అని రౌడీలతో మాట్లాడతాడు అప్పుని కిడ్నాప్ చేయమని రాజ్. ఇంకా మరో పక్క అప్పుని రౌడీలైతే కిడ్నాప్ చేసి కనకానికి ఫోన్ చేస్తారు. మేము మీ అమ్మాయిని వదిలిపెట్టాలి అంటే మాకు డబ్బు కావాలి, మేం చెప్పిన చోటుకి మీరు రావాలి, లేదంటే మీ అమ్మాయిని చంపేస్తాం అని బెదిరిస్తారు కనకానికి ఫోన్ చేసి రౌడీలు అప్పు గురించి. అప్పు కృష్ణమూర్తి కూడా ఒక్కసారిగా కంగారు పడిపోయి కావ్యకు ఫోన్ చేస్తారు. అమ్మ కావ్య, అప్పుని ఎవరో కిడ్నాప్ చేశారంట, డబ్బులు అడుగుతున్నారు, నాకేం అర్థం కావట్లేదమ్మా, అన్ని లక్షలంటే మనం ఎక్కడి నుంచి తెస్తాం, నాకు కొంచెం కంగారుగా ఉంది కావ్య, అందుకే నాకు కొంచెం టెన్షన్ గా ఉంది, నువ్వు కొంచెం అల్లుడు గారితో మాట్లాడమ్మా, అప్పుని ఏదో ఒక రకంగా సేవ్ చేయమ్మా అని కనకం చెప్తుంది. కావ్య ఏమో, కంగారు పడకమ్మా, నువ్వేం టెన్షన్ పడకు, నేను ఆయనతో మాట్లాడతాను, నేను ఏదో ఒక రకంగా అప్పుని సేవ్ చేస్తాను, నువ్వేం కంగారు పడకు, నువ్వు నాన్న ఇంట్లోనే ఉండండి, నేను ఎలా అయినా సరే అప్పుని తీసుకొస్తాను అని కనకానికి ధైర్యం చెప్తుంది. ఈ మాటలన్నీ కళ్యాణ్ విని, ఏంటొదినా, అప్పుని ఎవరు కిడ్నాప్ చేశారు, అప్పుని కిడ్నాప్ చేయడం ఏంటి, అసలు ఏం జరిగింది, పద వదిన నేను వస్తాను పద అని కళ్యాణ్ కూడా వస్తానంటాడు. ఎద్దు కవి గారు, మీరు ఇంట్లోనే ఉండండి. ఏంటొదినా, నన్ను ఇంట్లోనే ఉండమంటావేంటి, అప్పుని ఎవరో కిడ్నాప్ చేస్తే నేనెలా మనశ్శాంతిగా ఉండగలను, అప్పుకి ఏదన్నా అయితే నేను తట్టుకోలేను, అప్పు అంటే నాకు ప్రాణం, అసలు అప్పు సంతోషంగా ఉండాలనే కదా నేను మౌనంగా ఉన్నాను, అసలు ఇదంతా కాదు, పద వదిన మనిద్దరం వెళ్దాం అని కళ్యాణ్ కూడా బయలుదేరతాడు. ఇంతలో రాజు వచ్చి, ఆగు కళ్యాణ్, నువ్వు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, మీరిద్దరూ ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు, నేను నీ మనసులో ఉన్న ప్రేమను బయట పెట్టాలని నేనే కిడ్నాప్ చేయించి ఇదంతా నాటకం ఆడిచ్చాను అని రాజ్ చెప్తాడు. ఒక్కసారిగా షాక్ అవుతారు కావ్య ఇంకా కళ్యాణ్. చూడు కళావతి, నేను ఎంత చెప్పినా నువ్వు అర్థం చేసుకోలేదుగా, ఇప్పుడేమంటావు, అప్పు అంటే కళ్యాణ్ కి ప్రాణం అని తెలుసుకున్నావా, కనీసం ఇప్పుడైనా నేను చెప్పిన మాటలని నమ్ముతావా నువ్వు, వీడు ఎంతసేపు అప్పు హ్యాపీగా ఉండాలి, అప్పు సంతోషంగా ఉండాలి అని అంటున్నా గానీ మీరెవ్వరూ అర్థం చేసుకోవట్లేదు, వీడి మనసులో ఉన్న బాధను బయట పెట్టాలనే నేను ఇదంతా చేశాను, ఇప్పటికైనా అర్థం చేసుకో, అప్పు అంటే కళ్యాణ్ కి ఇష్టం అని తెలుసుకో కళావతి అని రాజ్ కావ్యతో అన్నాడు. వీళ్ళ ముగ్గురు మాటలు కూడా విని రుద్రాని ధాన్యలక్ష్మి ఇద్దరు కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు. అసలు ఏంటిది, వీడు అప్పుని ప్రేమించడం ఏంటి, అంటే నా అనుమానం నిజమేనా అని ధాన్యలక్ష్మి తనలో తనే అనుకుంటూ ఉంటుంది. ఇంకా రుద్రాని ఏమో, ఏంటిది, వీడి ప్రేమను బయట పెట్టకుండా చెయ్యాలని నేను చూస్తే రాజ్ ఏంటి ఇలా చేశాడు, వీడి మనసులో ఉన్న ప్రేమను బయట పెట్టాడు, ఇప్పుడు ఇంకా కావ్య ఇంకా రాజ్ వీళ్ళిద్దరిని ఒక్కటి చేసేస్తారుగా, ఎలా అయినా వీళ్ళిద్దరిని ఆపాలి అని తనలో తనే అనుకుంటుంది రుద్రాని. ఇలాగే జరగాలి అనుకుంటే మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను ట్యాప్ చేయండి.